ఓకే. నమస్తే అన్న. నమస్తే అన్న. జగన్ గారు కట్టించిన ఒక పక్కా ఇల్లు ఏంటి ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడు కంప్లీట్ అయింది? ఇప్పుడు ఉంటున్నారా? సంవత్సరంన్నర క్రితం మొదలు పెట్టామన్న. పోయిన సంవత్సరం డిసెంబర్లో గృహప్రవేశం అయిపోయాం. ఇంకా చిల్లరమల్లర పనులు ఉంటే కనుక చేస్తున్నాం. ఒక్క సెంటులోనే మరి అసాధ్యం అన్నారు కదా, మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పూర్తి నిర్మాణం కూడా అయిపోయింది, ఉంటున్నాం, ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాం, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందన్న. సెంటులో ఒక ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతుంది. వేరే వేరే వాళ్ళు ఏదన్నా అన్నారనేసి మనం ఇది అవసరం లేదు. చాలా విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శల గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఒక సెంటులో ఒక ఫ్యామిలీ, ఒక ఇద్దరు మొగుడు పెళ్ళాం, ఇద్దరు పిల్లల వరకు చక్కగా సరిపోతుంది ఇల్లు. ఓకే. గతంలో చూసుకున్నట్లయితే ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలి అనే ఒక ఆశ ఉంటుంది, కళల్లో గంట ఉంటారు. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం రావడంతో మరి పేదవాడి కళలు నెరవేరి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరే ఏం చెప్తారు? ప్రతి పేదవాడి కళ నెరవేరిందన్న. ప్రతి పేదవాడికి కూడా అన్ని సదుపాయాలు అందుతున్నాయి. అన్ని రకాలుగా ఈ విద్యాదేవనని, అమ్మఒడని అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు జగనన్న. జగనన్న అసలు స్థలం చాలా ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళినాయి, కానీ ఏ ప్రభుత్వంలో కూడా పేదవాడికి ఎంత ఇది రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావటం. చాలా ఆనందంగా ఉందన్న. ఓకే. మీరు మీ సొంత ఇల్లు జగన్ గారు కేటాయించిన ప్రభుత్వం ఇచ్చిన ఒక ఇళ్లలో సొంత ఇంట్లో మీరు ఉంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ క్షణం? చాలా ఆనందంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేదు ఇది. మొత్తం అంతా జగనన్నే చూసుకున్నారు ఒక రకంగా. అంటే స్థలం ఇచ్చి కట్టుకోవటానికి డబ్బులు ఇచ్చి కొద్ది గొప్ప పడినా సరే మేము చేసుకుని శుభ్రంగా వచ్చి ఉంటున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఓకే. మనం ఎగ్జాంపుల్గా చూస్తుంటేనే ఒక ఇల్లు ఇలా ఇవ్వడం పేదవాడికి ఆదుకునే విధంగా పక్క ఇల్లు నిర్మించి ఇస్తుంటే కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. నెక్స్ట్ ప్రభుత్వం మేమే వస్తాం, ఏ యొక్క పథకం కూడా పూర్తిగా నెరవేర్చలేదు అని చెప్తున్నారు. ఏమంటారు? ఇవన్నీ తీసేసే మాట్లాడినా, ఇవన్నీ అసలు అనవసరం. ఇక దాని గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం. ఈ ప్రభుత్వమే నెక్స్ట్ కూడా వచ్చేది ఖచ్చితంగా. ఎందుకంటే పేదవాడికి ఎంత చేస్తున్నందుకు ప్రతి పేదవాడు ఓటేసేది జగనన్నకే, ఇబ్బంది ఏం లేదు. జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదైనా పేదల కోసం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఒక అంశం మనం చూసుకున్నట్లయితే పేదలందరికీ కూడా పక్కా ఇళ్ళు అనేది కలిగి ఉండాలి అనేది మాత్రం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి నిదర్శనం మనం చూసుకున్నట్లయితే ఈరోజు మరి 5 లక్షల ఇళ్ళు సంక్రాంతి లోపే ఇవ్వాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్లయితే గృహ నిర్మాణం అనేది సంబంధించి ఒక గృహప్రవేశం కూడా చేసుకున్న పరిస్థితి ఎంత ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఎంత ఆనందంగా మరి లబ్ధిదారులందరూ కూడా తన సొంత ఇళ్ళు నిర్మించుకొని మరి ప్రవేశం కూడా చేస్తున్న పరిస్థితి. మరి లబ్ధిదారులు ఉన్నారు, మరి ఒక గృహప్రవేశం జరిగిన లబ్ధిదారులు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మన ముందున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ఇప్పుడు గృహప్రవేశం జరిగింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి? మరి పక్కా ఇళ్ళు పేదలందరికీ కూడా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ జగన్ గారి ప్రభుత్వం నిర్ణయం మేరకు మరి ఈరోజు అత్యంత శుభం అని కూడా చెప్పవచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు? అవునయ్య, మాకు ఇల్లు కూడా లేదు. మరి జగన్ గారు మాకు స్థలం ఇచ్చారు, మేము ఏదో కష్టపడి కట్టుకున్నాము. వాళ్ళు కొంత ఇచ్చారు, మేము కొంత అప్పో సప్పో తెచ్చుకొని కట్టుకున్నాం. అయ్యా మాకు బాగుంది. ఆయన పరిపాలన వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉన్నాం. పెన్షన్ ఇస్తున్నారు, బాగుందయ్యా. ఆయన ప్రభుత్వం మాకు చాలా సహకారంగా ఉంది, సహాయంగా ఉంది. గతంలో అయితే మరి సొంత ఇళ్ళు అందరికీ ఉండాలని ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కదమ్మా. మరి అది గత ప్రభుత్వాల్లో చూసినట్లయితే లేదు. ఇప్పుడైతే మన కళ్ళకు కనిపిస్తుంది కూడా. ఈరోజు గృహప్రవేశం చేసుకున్న మీ ఇంట్లో మీరున్నారు, ఇదొక్క నిదర్శనం చాలు. ఎలా అనిపిస్తుంది అసలు గత ప్రభుత్వం చూసుకున్నప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు పాలన? ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉందయ్యా, చాలా ఆనందంగా ఉంది మాకు. ఆయనే మళ్ళా రావాలని కోరుకుంటున్నాం. అది ఆయన ప్రభుత్వమే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఆ దేవునికి కూడా ప్రార్థన చేస్తున్నాం. అది అన్న చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? ఓకే. చాలా సంతోషం. ముఖ్యంగా అధికారులందరికీ వందనాలు. నేను పాస్టర్ గారిని, మాది కర్ణాటక. ఇప్పుడు మా పెద్దమ్మ గారు వారి గృహ ఓపెనింగ్ అని వచ్చాము. ఈ గృహం ఇవన్నీ చూసినప్పుడు, ఈ చుట్టుపక్కల గృహాలు ఇవన్నీ చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ప్రజల్ని గుర్తించి ఈ రీతిగా ప్రజలకి ఇటువంటి సహాయం చేస్తున్నారంటే నేను చాలా అద్భుతం. ఇది నిజంగా ఇటువంటి సహాయం చేస్తున్న అధికారులందరికీ, ముఖ్యంగా సీఎం. గతం ప్రభుత్వాలు కూడా పేదల ప్రభుత్వం అంటూ కూడా మాటల వరకే చెప్తున్న పరిస్థితి.
ఇప్పుడు మాటలు కాదు చేతల్లో కనిపిస్తుంది కూడా మరి జగన్ గారి యొక్క ప్రభుత్వ పాలనలో కంపారిజన్ చూసినప్పుడు గత ప్రభుత్వాలతో ఇప్పుడు ప్రభుత్వం అన్న ఎట్లా అనిపిస్తుంది ఏంటి అసలు? చాలా వాస్తవం అది మీరు చెప్పిన మాట, చాలా వాస్తవం. ఎందుకంటే చేతల్లో చేయటం అనేది చాలా తక్కువ మంది అధికారంకి వచ్చిన తర్వాత. అలాంటిది జగన్ గారు నిజంగా ప్రజలంటే ఆయన ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని కళ్ళారు మేము చూస్తున్నాం. చేతల్లో ఈ రీతిగా అనేక మంది ప్రజలకు, ముఖ్యంగా మా పెద్దమ్మ గారు వారి యొక్క కుటుంబానికి ఎటువంటి గృహం లేదు ఇంతవరకు. కానీ మా పెద్దమ్మ గారు విషయంలో జగన్ గారు చేసిన మేలుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. జగన్ గారి కుటుంబం కొరకు మేము ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కూడా మాది కర్ణాటక. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా కొన్ని విమర్శలు చేస్తున్నాయి. ఇంక ఎలక్షన్స్ వస్తున్నాయని మరి ఏమో ఒక ప్లే చేస్తున్నారు, వ్యూహం పన్నుతున్నారు. చేసే ప్రతి పని కూడా ఫేక్ అంటున్నారు, ఫేక్ బటన్లు నొక్కుతున్నారు, అంత కార్యాచరణ కూడా ఫేకే అంటూ కూడా మరి విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రభుత్వంపై, జగన్ గారిపై. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అయ్యా, ప్రత్యక్షంగా కనిపిస్తుంది. స్థలాలు ఇచ్చింది, ఇళ్ళు కట్టుకుంటుంది, మేము నివసిస్తుంది, మాకు సహాయం అందుతుంది. అందరూ కూడా పొందుకున్న వాళ్ళకి కూడా ఆత్మలో మరి అది అనేది విశ్వాసం అనేది ఉంటుంది కదా. అంటే మాట్లాడుతున్న వరకు గురించి ఏం చెప్పదలుచుకున్నారు? వారికి ఏం చెప్తారు సమాధానం? ఎవరిని కూడా నిందించకూడదు, అబద్ధాలు పలకూడదు, చెప్పకూడదు. అది దేవుని దృష్టిలో మంచిది కాదు, మన భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. జగన్ గారి ప్రభుత్వంలో పక్కా ఇళ్ళు అన్నారు, ఈ నిర్మాణం అయిపోయింది, మరి గృహప్రవేశం కూడా చేసుకున్నారు, నివాసం కూడా ఉంటున్నారు. ఏంటి, ఎప్పుడు కట్టుకున్నారు, ఎప్పుడు మరి గృహప్రవేశం జరిగింది ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. మేము ఆల్రెడీ ఇంతకుముందు తెనాలి బాలాజీపేటలో ఉండేవాళ్ళం. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆవిడకి ప్లాటు నిర్ణయించారు. దాని ద్వారా మేము ఇల్లు కట్టుకొని శుభ్రంగానే ఉంటున్నాము. అంతకుముందు రెంట్కు ఉండేవాళ్ళం అండి, 3,000కి 4,000కి అట్లా ఉండి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలం ఇచ్చారు మాకు. ఈ 1,80,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఇచ్చారు. అవి కాక మేము విడిగా కొంత వేసుకొని శుభ్రంగా ఇల్లు కట్టుకొని ఉంటున్నామండి. ఓకే. మరి గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి చాలా ప్రభుత్వాలు వచ్చి మారుతూనే ఉన్నాయి, కానీ అద్దులు అనేది మాత్రం చాలా వరకు కూడా మధ్యతరగతి చాలామంది ఇదైపోయిన పరిస్థితి, బాధపడిన పరిస్థితి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అయితే కంటికి కనిపిస్తున్నాయి కూడా. సో దీనికి ఎట్లా చెప్తారు గతంతో పోలిస్తే ఈ యొక్క ప్రభుత్వ పాలన ప్రజెంట్? వాస్తవం చెప్పాలంటే మాకు రేషన్ కార్డు రావాలంటే చాలా టైం పట్టిందండి. అంతకుముందు ఈ వాలంటీర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ 1 వీక్లోనే మాకు రేషన్ కార్డు వచ్చింది. మాకు వచ్చేసి ఇంటి స్థలం గురించి కూడా మాకు ఏర్పాటు చేశారు. అంతా బాగుందండి, చాలా ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం. అంతకుముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. ఒక్కోసారి మేము పనికి వెళ్ళి వచ్చేసరికి అద్దెలు కూడా కట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు వాటికి చాలా హాయిగా ఉంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం. మాకు కరెంట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, చాలామంది విమర్శలు చేస్తున్నారు జగన్ గారి ప్రభుత్వంపై. మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటేనే చేతుల్లో చేసిన విధంగానే నిర్మించిన గృహంలో అయితే ఉన్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక ప్రజలకు కానీ, ఒక ప్రతిపక్ష పార్టీలకు, అందరికి కానీ? ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు పలికిన వర్గాలు అంతా బాగానే ఉందండి. మేము ఇక్కడ ఉండే వాళ్ళ 10 మందిని కూడా చాలా హాయిగా ఉంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాము. మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం వస్తే కొంచెం ఇంకా వృద్ధి చెందుతామని చెప్పి అనుకుంటున్నామండి. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే. జగన్ గారి ప్రభుత్వంలో సొంత ఇంట్లో ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది? దేవుడి దయ వల్ల వచ్చిందండి. మేము తిరగలేదు, వచ్చేసింది మాకు. అప్పుడు ఉంటే అదే ఏది చంద్రబాబు నాయుడు దాంట్లో ఉంటే రాలా, ఎన్నిసార్లు తిరిగాము. ఇప్పుడు దేవుడి దయ వల్ల వచ్చిందండి, వేసుకున్నాం, మేము కట్టుకున్నాం, వచ్చేసాం. గత ప్రభుత్వంలో కూడా ట్రై చేశారు, గత ప్రభుత్వంలో కూడా అయినా రాలేదు. చాలా ట్రై చేసాం, వెళ్తే కూడా ఎక్కడున్నాయమ్మా స్థలాలు అన్నారు. అప్పుడు దేవుడి దయ వల్ల ఎట్లా వచ్చినాయి అంటారు? అదే చంద్రన్న దయ అండి. దేవుడు లాంటోడు, చెప్పకూడదు జగన్ అన్న, చంద్రన్న కాదండి, జగన్ అన్న దేవుడు లాంటోడు, ఇచ్చాడు మళ్ళాంటోళ్ళకి. చాలా మందికి వచ్చింది, చక్కగా వేసుకున్నాం, ఉంటున్నాం. ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎప్పుడైపోయింది కంప్లీట్? 3 నెలలు అయిపోయిందండి. 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే వచ్చేసామండి. ఓకే. ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇంకా సొంత ఇంట్లో ఉంటున్నారు కదా, సంతోషంగా ఉందండి. ఓకే.
ఓకే, చాలా మంది కూడా విమర్శలు ఇస్తున్నారు, ఒక సెంటర్లో ఏంటి కట్టారు, ఎట్లా ఉంటారు ఏంటి అనేది విమర్శలు కూడా వచ్చినాయి కదా. మీరు ఇప్పుడు ఎట్లా ఇంత మాత్రం వచ్చింది కదండి, చాలు. మనకి ముందు ఎట్లా ఉండే పని, అద్దెకి ఉండే పని, అద్దెకి కట్టలేకపోయేవాళ్ళం అండి. మా ఆయన కూడా చచ్చిపోయారు, చచ్చిపోయి 4 సంవత్సరాలు అయిపోయింది. అద్దె కట్టలేక మేము ఇబ్బంది పడేవాళ్ళం. చిన్న అబ్బాయి ఏమో చదువుకుంటున్నాడు, డిగ్రీ 2nd ఇయర్. పెద్ద అబ్బాయి పనిలోకి వెళ్తాడు. ఎట్టాగో నేను మిషన్ కుట్టుకొని బ్రతికేవాళ్ళం. ఇప్పుడు ఇదే దేవుడి దయ వల్ల వచ్చింది. ఇప్పుడు ఎంత చేస్తున్నా కూడా మరి జగన్ ప్రభుత్వం ఏం చేయట్లేదు కాబట్టి మేము అధికారంలో వస్తామంటూ టీడీపీ, జనసేన వీళ్ళందరూ చెప్పుకొస్తున్నారు కదా. మీరు ఇంత లబ్ధి పొందారు మరి జగన్ గారి ప్రభుత్వం ద్వారా, మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఈసారి కూడా ఆయనే రావాలండి మాకు మాత్రం. మేము అయ్యే కోరుకుంటున్నాం, దేవుడి దయ వల్ల మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఆయనే వస్తాడు ఈసారి కూడా. కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా చాలా మందికి వేయలేదు కదా, వాళ్ళకి కూడా వేసిస్తారేమో అని ఆశ ఉంది వాళ్ళకి కూడా. ఇంకా మనకు రోడ్డు కూడా వచ్చిద్దని అన్నారు. దేవుడి దయ వల్ల ఆయనే రావాలి ఈసారి కూడా. జగన్ అన్న పక్కా ఇళ్ళకి సంబంధించి అర్హులైన లబ్ధిదారులందరూ ఒక మాటలు మనం వినడం జరిగింది. వారు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మాటలే కాదు చేతలతో ఒక పక్కా ఇళ్ళు నిర్మించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటూ వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. ఓవరాల్గా సంక్రాంతికి ఒక 5 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని కూడా మరి ప్రభుత్వం అయితే సంకల్పంగా మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇంకా 90% వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అవడానికి కూడా మరి తక్కువ టైం పట్టొచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనా సరే ఇక్కడ లబ్ధిదారులు ఒక మాటల్లో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు మరి పేదల ప్రభుత్వం అని గత ప్రభుత్వాలు చెప్పిందే కానీ ఇక్కడ చేతుల్లో చేసింది మాత్రం జగన్ ప్రభుత్వం అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయేది మాత్రం ఈసారి ఇటువంటి పేదల పెన్నిదైనటువంటి జగన్ ప్రభుత్వం మరోసారి రావాలంటూ కూడా మరి వీళ్ళు చెప్తున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దాస్తో ప్రవీణ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.